వారసుడు కత్తి నాయకుడు కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు వారసుడు కత్తి లాంటి నాయకుడు కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు జై రామన్న 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 కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు జై రామన్న జై రామన్న జై రామన్న జై రామన్న ఒకవైపు పూర్తి బాధితులందరికీ అనిరుద్ధం స్వయం అందజేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ సర్కారుకు ముఖ్యమంత్రి వర్తిస్తున్నటువంటి వారందరినీ యువకులని టీఆర్ఎస్ పార్టీ వర్తిస్తున్న కాబట్టి వాస్తవ పార్టీని ఎరుగుతున్న గులాబీ దప్పనను ఎగురుతున్న గులాబీ జెండాకు కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు కల్వకుంట్ల వారసుడు కత్తి లాంటి నాయకుడు భారత రాష్ట్ర సమితి దయచేసి కూర్చోవాలి. సందీప్ భాయ్ ఒక నిమిషం. వేదిక మీద ఎవరు కూడా ఉండదు దయచేసి, అందరు కూడా కూర్చోవాలి. ఎవరు కూడా ఉండదు దయచేసి, అందరు కూడా షాప్ తర్వాత కప్పొచ్చు దయచేసి. జాని అందరు ఇంకా జరగండి అన్న. ఫోటోల తర్వాత ఫోటోలు తీసేవాళ్ళు, సెల్ ఫోన్లతో ఫోటోలు తీసేవాళ్ళు తర్వాత తీయొచ్చు అన్న. దయచేసి వేదిక దగ్గర నుంచి జరగాలి దయచేసి ప్లీజ్. దయచేసి వేదిక మీద ఎవరు ఉండొద్దు, అందరు కూడా దిగాలి. శేఖర్ అందరు దిగాలి. దయచేసి ఎవ్వరు కూడా ఉండదు. సీనన్న మేడం ఉన్నారు, ఎవ్వరు కూడా ఫోటోలు అన్న అందరు జరిపించేసేయండి అన్న. ప్రసాద్ జరపండి. అరే మీరు ఎవ్వరు రాకుండా తర్వాత కలుద్దాం అన్న, తర్వాత కలుద్దాం. జరగండి, ఎవరు లేదు బ్రదర్. అన్న ఇక్కడ ఉండండి ఆఫీస్ అన్న. వేదిక మీద ఎవరు కూడా సెల్ ఫోన్లతోటి ఫోటోలు తీయొద్దన్న దయచేసి, తర్వాత తీయాలి. కొంచెం జరగాలన్నా. వేదిక మీద సెల్ ఫోన్లతోటి ఫోటోలు తీసేవాళ్ళు దయచేసి దిగాలన్నా. తర్వాత దయచేసి ఎవరు కూడా వేదిక మీద సెల్ ఫోన్లతో ఫోటోలు తీసేవాళ్ళు ప్లీజ్ దయచేసి సహకరించాలి. ఫ్రీ అయినా కలుసు రాదు. కూర్చోండి అందరు, ఇంకా దయచేసి కూర్చోండి అబ్బా, కూర్చోండి దయచేసి. దయచేసి ఎవరు ఉండదు స్టేజ్ మీద జరగండి, కూర్చోండి. దయచేసి అందరు కూడా కూర్చోవాలి. ఎవరు ప్రశాంత్ రెడ్డి గారు అన్న కూర్చో నువ్వు. దయచేసి ఎవరు కూడా రాదు. చంద్రన్న తర్వాతనే రానియకండి. అరే
చంద్రన్న కూర్చోండిగా. అన్న మీరు ఇంకా జరగండి అన్న, ఇంకా రండి అన్న. రాజు కూర్చోవాలి. చంద్రన్న, రాజు దయచేసి ఎవరు కూడా ప్రసాద్ అక్కడ ఎవరిని పంపించకండి. ఎవరు వద్దన్నా, ఎవరు వద్దు. ఇక్కడ పంపి. ఏ ప్రసాద్ జరగండి, జరగండి. అరే చెప్తున్నా, దయచేసి ఇంకా జరగండి. ఇక్కడ ఉన్నాడు సర్పంచులు, వాళ్ళందరూ కూడా సర్పంచుల కౌన్సిలర్లకు అందరూ మాట్లాడేది వినబడాలి. దయచేసి ఇంకా జరగండి. అరే అన్న జరసేపు ఆగే. దయచేసి ముందరున్న మన ఫోన్లలో తీసుకుంటున్న వాళ్ళందరూ జరగండి, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. మీరు జరగండి తమ్ముడుగా. దయచేసి మీడియా వాళ్ళు కవర్ చేసుకోవడానికి అరే. జరగండి. మీరు చెప్తుంటే అట్లే చేస్తారు ఎంత మెల్ల మెల్ల జరగండి. దయచేసి ఇక్కడ అన్న మాట్లాడన్న, నువ్వు మాట్లాడు. భాస్కర్ జరగ. ఇక జరగండి. ముందున్నటువంటి వాళ్ళు దయచేసి వీళ్ళందరూ జరగాలి బాబు. ఆ మీడియా వాళ్ళు తీసుకోవడానికి కూడా కొంచెం జరగండి, తీసుకున్నారు కదా, వెనక్కి జరగండి. అన్న మాట్లాడు, నువ్వు మాట్లాడన్న. చెప్పింది కదా, వెనక్కి జరగండి, వెనక్కి జరగండి దయచేసి. రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జరగాలి. ఎన్నుకున్నారా కనిపించదబ్బా, వాళ్ళు నిలబెడుతున్నారు. మీ పక్క జరగండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలోనే కాకుండా ఐటీ రంగంలో కూడా మేటిగా నిలబెట్టినటువంటి మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర యూత్ ఐకాన్ పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం సుస్వాగతం తెలియవలసిందిగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరూ ఈ ముందున్న వాళ్ళు దయచేసి జరగండి అబ్బా. మాట్లాడు. మీకు చెప్పింది అర్థం. కాబట్టి మన నియోజకవర్గాన్ని మన నాయకుడు అన్ని రంగాలలో కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో, హరీష్ రావు గారి సహకారంతో, సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిగా నిలబెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్ని రంగాలలో ఈ నియోజకవర్గాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తేడా ఏందన్నది మనం అందరం కూడా ఒకసారి గమనించుకోవాలి. ఆనాడున్నటువంటి ఎమ్మెల్యే గారు రోడ్లు వేస్తే, ఆనాడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంటింటికి నీళ్లు తీసుకొస్తే, ఆనాడున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఎంకేఆర్ ఫౌండేషన్ పెట్టి 1136 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే, ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రిసార్ట్ కాడ నెలకు ఎంత వస్తాయి, ఏ వైన్స్ కాడ నెలకు ఎంత వస్తాయి, ఏ కాంట్రాక్టర్ దగ్గర నెలకు ఎంత వస్తాయి, ఏ వైన్స్ దగ్గర నెలకు ఎంత వస్తాయి, ఎక్కడ ఎవరిని విండితే పైసలు వస్తాయనేటటువంటి ఆలోచన చేస్తుంటే తప్పిస్తే ఈ నియోజకవర్గాన్ని ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కొరకు